మౌనంగా ఉండడం వలన ఎటువంటి శక్తి వస్తుందో మీకు తెలుసా? మాటలు తక్కువ చేస్తే వివాదాలు, గొడవలు తగ్గుతాయి. మీ శక్తి, సమయం మీ పని మీదే కేంద్రీకరించబడుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడితే మీ మాటకి విలువ పెరుగుతుంది. ఎవరైనా గౌరవంతో మీ మాటలనప్పుడు శ్రద్ధగా వింటారు. మీ రహస్యాలు, వ్యక్తిగత విషయాలు బయటపడే అవకాశం దాదాపు లేకుండా పోతుంది. ఎక్కువ మాట్లాడకపోతే ఇతరుల మాటలు పూర్తిగా వినగలుగుతారు. వాళ్ళ భావాలను లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. నిశ్శబ్దంగా ఉండే వాళ్ళ చుట్టూ ఎక్కువ మంది సహజంగా ఆకర్షితులవుతారు. మీతో మాట్లాడాలి అని ఇష్టపడతారు. అనవసర చర్చలు, గాసిప్స్ నుంచి దూరంగా ఉండి ప్రశాంతంగా సమయం ఆదా చేసుకోవచ్చు. మౌనంలో కొత్త ఆలోచనలు, సృజనాత్మకత సహజంగానే మొలకెత్తుతుంది. కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతారు. నిశ్శబ్దం మనసుకి ప్రశాంతతని ఇస్తుంది. కోపం సులభంగా అదుపులోకి వస్తుంది. రోజు కొంతసేపు మౌనంగా ఉంటే ఒత్తిడి తగ్గుతుంది. శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయి. మాటలు లేకుండానే మౌనం ఒక శక్తివంతమైన ఆయుధం. గొడవ లేకుండా గెలుపును సాధించవచ్చు. తరచూ మౌనంలో ఉంటే మీ స్వంత బలాలు, బలహీనతలు స్పష్టంగా కనిపిస్తాయి. స్వయం అవగాహన పెరుగుతుంది. నిశ్శబ్దం ఓపికను, ధైర్యాన్ని పెంచుతుంది. మీ లక్ష్యాల దిశగా ఏకాగ్రతతో అడుగులు వేయగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలకు బదులు ఆలోచించే సమయం లభిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం రోజు కొద్ది నిమిషాలు మౌనంగా ఉంటే మెదడు రీఛార్జ్ అవుతుంది. పనితీరు మెరుగవుతుంది. మౌనంగా ఉండడం ఒక కళ. దాన్ని ఆచరిస్తే జీవితం మరింత శక్తివంతంగా, ఆనందంగా మారుతుంది.